అన్నా, అన్న చెప్పండన్న. ఏ రోజు మీరు అన్నారు? నాకర్థం కాలేదన్న. ఇది థర్డ్‌కి డేటా బ్లాక్ చేపించుకున్నా అన్నా. జూన్ 3. జూన్ 3. 3కి. మీ పేరన్నా? నవీన్ కటకం. ఆహా! ఓకే. అన్న చెప్పండి. చెప్పండి. ఏ నంబర్ నుంచి మీరు నాకప్పుడు మెసేజ్ చేశారన్న వాట్సాప్‌లో? వాట్సాప్‌లో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి చేశాను. తర్వాత ఈ నెంబర్ నుంచి కొత్త సిమ్ తీసుకొని మీకు ఒక్కసారి ఆ నంబర్ చెప్తారన్న? 799 799 5453. ఓకే. అన్న చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ అనేది వస్తదనంటున్నా. అదే అన్న. జూన్ 6కి డ్యూ డేట్ ఉండే అన్న నాది. ఓకే. 18,000 అన్న మీ లోన్ అమౌంట్? అదే అన్న. వెల్త్ స్నాప్. అదే. ఓకే. చెప్పండన్న. జూన్ 6 డ్యూ డేట్ ఉండే. ఓకే అన్న. ఇప్పటివరకు అయితే కాల్స్, మెసేజ్ అయితే ఏం రాలేదు. ఓకే అన్న. ఇది ఈ ఈమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఎప్పటి నుంచి వాడుకోమంటారా అన్న? మన డ్యూ డేట్ జూన్ 6 గదా! హ్మ్. అంటే 13థ్ నుంచి వాడుకోండన్న. 13థ్ గాని, 14థ్ నుంచి గాని వాడుకోండి. ఓకేనా? ఓకే. అన్న ఓకే అప్పుడు అన్న. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్లుండేయి? అప్పుడు కాంటాక్ట్ లిస్ట్‌లో 900 ఉండే. ఓకే. ఏంటంటే ఇప్పుడు అప్పుడు 900 ఉండేయి. హ్మ్. ఇప్పటి వరకైతే ఎవరికీ వెళ్ళలేదన్న? ఎవరికైతే వెళ్ళలేదన్న. ఓకే. సంతోషం. మాక్సిమం ఇంకా మీకేం జరిగే ఛాన్స్ ఉంటదంటే అన్న ఈ డేటా బ్లాకింగ్ తర్వాత హ్మ్. ఏజెంట్స్ వాడి సొంత అకౌంట్‌కి డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తారు అంతే. ఓకే. ఓకే అన్న. దాన్నొక్కదాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే అన్న ఏజెంట్స్ ఇంకో కొత్త స్ట్రాటజీ ఏంటంటే హ్మ్. వాడు ఒక యూపీఐ ఐడీ పంపిస్తాడు. దానికి సెండ్ చేయమంటాడు. ఇదొకటి. ఓకే. తర్వాత సార్ మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా లేవు సార్ యాప్‌లో. మళ్ళీ ఒకసారి అప్‌లోడ్ చేయండి. మేము టోటల్‌గా మీ ఫైల్ క్లోజ్ చేస్తామని చెప్తారు. ఓకే. అట్లా కొన్ని లింక్స్ కూడా పంపిస్తారు మీకు. ఈ లింక్ పైన క్లిక్ చేసి అప్‌లోడ్ చేయండి సార్ అని. ఓకే. ఓకే. అట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తే అయిపోతదన్న. అంతే పెట్టేసేయండి. పొరపాటున కూడా ఆ లింక్ ఓపెన్ చేయకండి. మెయిన్‌గా ఒకటే అన్న. ఏ ఓకే. ఓకే. లింక్ కూడా ఓపెన్ చేయకండి. ఓకే అన్న. ఏజెంట్ పంపిన ఏ లింక్ అయినా మీకు మామూలుగా వచ్చిన టెక్స్ట్ మెసేజ్ లింక్స్ అయినా కూడా ఓపెన్ చేసి చూడకండి. నేను మీకు ఆ ఓకే. రోజు కూడా చెప్పే ఉంటాను. అవును. మళ్ళీ చెప్పు. 1 మంత్ వరకు ఏ యాప్‌లో లాగిన్ అయినా కూడా మళ్ళీ మీకు హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ! ఓకే అన్న. 1 మంత్ వరకు మీరు ఏ యాప్ జోలికి వెళ్ళొద్దు. అదే ఓకే. మొబైల్ నంబర్ యూజ్ చేసి గాని, లేకపోతే హ్మ్. అదే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యూజ్ చేసి గాని లోన్ అనేది హ్మ్. ట్రై చేయకుండా ఉండండి. ఇక ఓకే. మాక్సిమం వీటి జోలికి వెళ్ళకుండా ఉండండి. ఓకేనా? ఆ! ఓకే అన్న. అంటే ఏదో మనకు మాత్రమే మెసేజ్‌లు వస్తాయన్న? కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు వెళ్తాయా మళ్ళీ? ఇంకెవరికీ వెళ్ళవన్నా. ఓన్లీ మీకు ఓకే. మీరెప్పుడైతే వాడికి పర్మిషన్ ఇస్తారో మళ్ళీ లాగిన్ అయ్యి అలో ఓకే. చేస్తారో అప్పుడు హ్మ్. మళ్ళీ మీకు ఇబ్బంది స్టార్ట్ అవుతది. ఓకే. మీరు ఓకే. ఈ డేటా బ్లాక్ చేపించుకున్న తర్వాత హ్మ్. మళ్ళీ లాగిన్ అవ్వనంత వరకు మీకు ఇబ్బంది రాదన్న. ఓకే అన్న. లాగిన్ అయితేనే ఇబ్బందొస్తది. ఓకే అన్న. ఓకేనన్నా? ఏదైనా హ్మ్. ఇబ్బందనిపిస్తే నాకు కాల్ చేయండి. ఓకే అన్న. సరే. రైట్ అన్న. థాంక్ యూ. థాంక్స్ అన్న.